ఈ వీడియోలో మనం 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని సన్నద్ధత కార్యక్రమం కింద 4 చిత్రకథలు ఇచ్చారు. 1 ప్యాసా కవ్వా, 2 సాంప్ ఔర్ చీంటియా, 3 ఖట్టే అంగూర్ మరియు షేర్ ఔర్ చూహా. వీటి గురించి చదువుకుందాము. ప్యాసా కవ్వా. एक कौवा था, उसे प्यास लगी, चारों ओर देखा, उसे एक घड़ा दिखाई दिया, उसमें पानी बहुत नीचे था, उसने एक कंकड़ लाकर घड़े में डाला, घड़े का पानी ऊपर आ गया, उसने पानी पीकर अपनी प्यास बुझाई। इस तरह कौवे ने अपनी उपाय और मेहनत से अपनी प्यास बुझाई। మరి ఈ కథ యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ప్యాసా కవ్వా అంటే దాహంతో ఉన్న కాకి అని అర్థము. ఏక్ కవ్వా థా, ఒక కాకి ఉన్నది. ఉసే ప్యాస్ లగి, దానికి దాహం వేసింది. చారోం ఓర్ దేఖా, 4 వైపులా చూసింది. ఉసే ఏక్ ఘడా దిఖాయి దియా, దానికి ఒక కుండ కనబడింది. చూడండమ్మా, ఘడ అంటే కుండ అని అర్థం. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండమ్మా, ఒక కాకి కుండ దగ్గరికి వస్తున్నట్లుగా మనకు కనపడుతున్నది. ఉస్మే పానీ బహుత్ నీచే థా, మరి దాంట్లో గమనిస్తే ఆ కుండలో చూసినట్లయితే నీళ్ళట చాలా క్రిందగా ఉన్నాయట. ఉస్నే ఏక్ కంకడ్ లాకర్ ఘడే మే డాలా, మరి అది నీళ్లు తాగలేదు కదా, అందుకని ఒక్కొక్క కంకర రాయిని తీసుకొచ్చి ఆ కుండలో వేసింది. గడేకా పానీ ఊపరాయ, అలా రాళ్ళు కిందకి వెళ్ళిపోయి నీళ్లు పైకి వచ్చినాయి. ఉస్నే పానీ పీకర్ అప్ని ప్యాస్ బుఝాయి, మరి ఆ నీళ్లు తాగి దాని యొక్క దాహాన్ని తీర్చుకున్నది. ఇస్ తరహ్ కవ్వేనే అప్ని ఉపాయ్ ఔర్ మెహనత్ సే అప్ని ప్యాస్ బుఝాయి అంటే తెలివితోటి ఆలోచించి, ఉపాయాన్ని ఆలోచించి కష్టపడి పని చేసి తన పని పూర్తి చేసుకుంది, అంటే తన దాహాన్ని తీర్చుకుంది. మరి ఈ కథ నుంచి మనకు తెలిసిన నీతి ఏమిటమ్మా అంటే, మనం కష్టపడి పని చేస్తేనే సక్సెస్ అనేది లభిస్తుంది. అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం సరిగ్గా ఆలోచించి ఉపాయంతో పనిచేయాలి. సాంప్ చీంటియా, ఏక్ घमंडी सांप था, वह चींटियों के बिल में घुसना चाहा। चींटियों ने रोकने की कोशिश की, सांप ने चींटियों पर हमला किया। सभी चींटियों ने सांप को काट कर मार डाला। इस तरह चींटियों ने बुद्धिमानी से शक्तिशाली शत्रु को मार डाला। మరి ఈ కథ యొక్క అర్థం తెలుసుకుందాము. సాంప్ చీంటియా, పాము చీమలు. ఏక్ ఘమండి సాంప్ థా, ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో చూడండమ్మా, ఒక పాము బొమ్మ కనపడుతుంది కదా. ఘమండి అంటే అహంకారమైనటువంటి, అంటే అహంకారంతో కూడిన ఒక పాము ఉన్నదట. వా చీంటియోంకే బిల్ మే ఘుస్నా చాహా, అది అంటే ఎవరు ఇక్కడ? పాము.
పాము చీమల పుట్టలోకి ప్రవేశించాలని అనుకుంది. చీంటియోం నే రోక్నే కీ కోషిష్ కి, మరి చీమలు ఆ పుట్టలోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నించినాయి. सांप ने चींटियों पर हमला किया, కానీ పాము ఆ చీమలపైకి దాడి చేసింది. సభీ చీంటియోం నే सांप को काट कर मार डाला, మరి ఆ చీమలన్నీ కలిసి సభీ చీంటియోం నే అంటే చీమలన్నీ కలిసి ఆ పాము మీదకే దాడి చేసి అంతా కుట్టిపెట్టినాయి అనమాట. చూడండమ్మా, కాట్కర్ మార్ డాలా, బాగా కుట్టి చంపేసినాయి. ఇస్ తరహ చీంటియోం నే, ఈ విధంగా చీమలు బుద్ధిమానీసే తెలివితో శక్తిశాలి శత్రువుకు మారడాలా. ఇక్కడ శక్తిశాలి శత్రువు ఎవరమ్మా? బలవంతమైన శత్రువు ఎవరు? ఇక్కడ పాము. అంటే చీమల కంటే చాలా బలం కలిగినటువంటి జంతువు పాము. మరి చీమలు పామును ఏమీ చేయలేవు కదా, కానీ అవి బుద్ధితో ఆలోచించి ఆ పాము మీదకే దాడి చేసినాయి. అంటే అన్ని చీమలు ఒక్కసారిగా కలిసి దాడి చేసి కుట్టేసరికి చివరికి పాము చనిపోయింది. అందుకే అహంకారం పనికిరాదు. ఖట్టే అంగూర్ జంగల్ మే एक सियार जा रहा था, उसे अंगूर का बाग दिखाई दिया। अंगूर ऊंचाई पर लगे थे, उनको पाने के लिए सियार ने बार बार प्रयास किया। अंगूर हाथ न लगे, ये अंगूर खट्टे हैं कहकर सियार वहाँ से चला गया। మరి ఈ కథ యొక్క అర్థం తెలుసుకుందాము. కట్టే అంగూర్, పుల్లని ద్రాక్ష. ఈ పిక్చర్స్ గమనించండి అమ్మా. ఇక్కడ ఒక నక్క కనపడుతూ ఉంది, అలాగే ద్రాక్ష చెట్టు కనపడుతుంది. ఆ ద్రాక్షకాయల్ని అందుకోవటానికి నక్క ఎగురుతూ ఉన్నట్లు కనపడుతుంది. చివరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్లు ఇక్కడ బొమ్మల్లో కనపడుతున్నాయి. జంగల్ మే ఏక్ సియార్ జా రహా తా, అడవిలో, జంగల్ అంటే ఏంటమ్మా అడవి, అడవిలో ఒక నక్క వెళుతూ ఉన్నదట. ఉసే అంగూర్ కా బాగ్ దిఖాయి దియా, దానికి ద్రాక్ష తోట కనిపించిందట. అంగూరు ఉంచాయి పర్ లగేతే, మరి ఆ ద్రాక్ష చాలా పై ఎత్తులో ఉన్నాయట. అంటే చెట్టుకి బాగా పై ఎత్తులో ద్రాక్ష అందకుండా ఉన్నాయన్నమాట. उनको पाने के लिए सियार ने बार बार प्रयास किया, వాటిని తీసుకోవటానికి అంటే ఆ ద్రాక్షకాయల్ని తీసుకోవటానికి నక్క పదే పదే ప్రయత్నించిందట. చూడండి, బార్ బార్ ప్రయాస్ కియా, చాలాసార్లు ప్రయత్నం చేసిందట. అంగూర్ హాత్ నా లగే, కానీ ఆ ద్రాక్ష మాత్రం చేతికి అందలేదు. ఏ అంగూర్ ఖట్టే హై కహకర్ సియార్ వహా సే చలా గయా, ఈ ద్రాక్ష పుల్లనా అని అనుకుంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే నక్కకి ద్రాక్ష అందలేదు, కానీ అది ఒప్పుకోకుండా ఆ అందని ద్రాక్ష పుల్లగా ఉన్నాయిలే, అంటే పుల్లగా ఉన్నాయి కాబట్టి నాకు ఆ ద్రాక్ష వద్దులే అని తాను సర్ది చెప్పుకొని వెళ్ళిపోయిందనమాట. నిజంగా ఆ ద్రాక్ష అది తీసుకొని తినలేదు కదా, పుల్లగా ఉన్నాయని ఎలా చెప్పింది అంటే దానికి అందలేదు కాబట్టి ఇక చేసేదేమీ లేక తాను సమర్థించుకుంటూ సర్ది చెప్పుకుంటూ అవి పుల్లగా ఉన్నాయిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలుగులో కూడా అందని ద్రాక్ష పుల్లనా అని అంటూ ఉంటారు. దానికి సంబంధించిందే ఈ కథ. షేర్ ఔర్ చూహా एक शेर था एक दिन वह सो रहा था एक चूहे ने उसकी नींद खराब की। शेर ने उसे
अपने पंजे से पकड़ा चूहे की विनती पर शेर ने दया करके उसे छोड़ दिया। एक बार शेर जाल में फंस गया। चूहे ने जाल को काट कर उसे बचाया। दोनों तब से मित्र बन गए। మరి ఈ కథ యొక్క అర్థం తెలుసుకుందాము. షేర్ ఔర్ చూహా, సింహము మరియు ఎలుక. ఏక్ షేర్ థా, ఒక సింహము ఉన్నది. ఏక్ దిన్ వహ సో రహా థా, ఒకరోజు అది నిద్రపోతూ ఉన్నది. ఏక్ చూహేనే ఉస్కి నీంద్ ఖరాబ్ కి, ఒక ఎలుక దాని నిద్రను పాడు చేసింది. షేర్నే ఉసే అప్నే పంజేసే పకడా, మరి సింహం ఊరుకుంటుందా? సింహము ఆ ఎలుకని తన చేత్తోటి, పంజే అంటే చెయ్యి, దాని చేత్తోటి పట్టుకుంది. चूहे వినతి పర్ షేర్నే దయా కర్కే ఉసే చోడ్ దియా, మరి ఎలుక నన్ను వదిలిపెట్టు అని ప్రార్థించేసరికి సింహము దయతో వదిలిపెట్టేసింది. ఏక్ బార్ షేర్ జాల్ మే ఫస్ గయా, మరి అనుకోకుండా ఒకసారి సింహము ఆ వలలో చిక్కుకున్నది. చూహేనే జాల్ కో కాట్కర్ ఉసే బచాయా, ఎలుక ఆ వలను కత్తిరించి సింహాన్ని కాపాడింది. దోనోం తబ్సే మిత్ర బన్ గయే, ఇద్దరు అప్పటి నుంచి మంచి స్నేహితులుగా మారిపోయారు. మరి ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటమ్మా? మనము ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి, అలాగే ఇతరులకు సహాయం చేయాలి. అలా సహాయం చేస్తే తర్వాత మనకి కూడా మంచే జరుగుతుంది.